నందమూరి నరసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి మనందరికీ ఎరుకే. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బాలయ్య, సముద్రకని వంటి కీలక నటుల మధ్య ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉంది. సినిమా సెట్స్ నుంచి సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూస్తుంటే ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా బాలయ్య మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా తమన్ ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వృద్ధి సినిమాస్ వారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు కానుగ్గా ఈ సినిమా టైటిల్తో పాటు ఒక అదిరిపోయే గ్లిమ్స్ను విడుదల చేయబోతున్నారట. గోపీచంద్ మల్లేని మార్క్ మాస్ ఎలివేషన్స్, అలాగే ఎస్ఎస్ తమనిచ్చే పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. భగవంత్ కేసరి వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. దీంతో పాటు మలయాళ బ్యూటీ హనీ రోజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నటీనటుల ఎంపిక విషయంలోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బాలయ్య, తమన్ కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ 2 వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా తమన్ పనిచేస్తుండడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కలయికలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో నందమూరి అభిమానులు ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒక హిట్ కాంబినేషన్ తిరిగి రావడం ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలంటే మూవీ విడుదల వరకు ఎదురు చూడక తప్పదు.